ఓకే, సో మాకప్స్ అంటే ఏంటి? సో చూడండి, మీరే తగ్గించుకోవాలి అంటే మీరు చెప్తున్నా కదా ఒకటి చూసిన దానికి మీకే వస్తుంది దాన్ని మీరే తగ్గించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో చూడండి ఇప్పుడు freepik.com. సో ఇది మన గ్రాఫిక్ డిజైనర్స్ అందరికీ తెలియాల్సిన వెబ్సైట్. ఓకే, ఇది ఇట్స్ లైక్ మనకి ఎట్లా అంటే ఒక రిసోర్స్ అనమాట, గ్రాఫిక్ డిజైనింగ్ రిసోర్స్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్సైట్లో మనకి అన్ని మాకప్స్ దొరుకుతాయి. అంటే మాకప్స్ అంటే రెడీమేడ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్టర్ చేయాలనుకోండి, మనకి రెడీగా తయారైన పోస్టర్ దొరుకుతుంది ఇక్కడ. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మాడిఫై చేసేసారంటే మీ పోస్టర్ అయిపోతుంది. సో వర్క్ ఫాస్ట్ అవుతుంది అండ్ ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది మనకి. సో దట్ ఈస్ కాల్డ్ మాకప్. ఓకేనా? సో నేను కొన్ని మాకప్స్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ చూడండి, సర్టిఫికేట్ మనకి చాలా టెంప్లెట్స్ దొరుకుతాయి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సర్టిఫికేట్ అని కొడదాము. సో చూడండి, సర్టిఫికేట్వి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మాకప్స్ దొరుకుతున్నాయి. వీటినే మాకప్స్ అంటారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒకటి మంచిది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్నిటిని మనం పర్చేస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రీ ఉంది మనకి, సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఇంకో విషయం, ఇక్కడ మనకి ఈపీఎస్ అని వస్తుంది. ఈపీఎస్ అంటే ఏంది? ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్. ఈపీఎస్ అంటే ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ అనేది అది ఒక ఫార్మాట్ అనమాట. కొన్నిసార్లు ఈపీఎస్ వస్తుంది, కొన్నిసార్లు ఏఐ కూడా వస్తుంది. ఏఐ అంటే డైరెక్ట్ ఇలిస్ట్రేటర్ ఫైల్. ఈపీఎస్ కూడా మనకి డైరెక్ట్ ఇలిస్ట్రేటర్ ఫైల్ లాగా ఓపెన్ అవుతుంది. చూడండి, నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి చాలా అసలు యూస్ఫుల్ వర్క్ అనమాట. ఇప్పుడు రేపు మీరు ఒక కంపెనీలోకి వెళ్తారు. ఓకేనా? కంపెనీలో లెటస్ సే ఆ మేనేజరు మీకు ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేయమని ఒక టాస్క్ ఇచ్చాడు. సో మీరు ఏం చేస్తారు? నార్మల్ అయితే ఎతుకుతారు, గూగుల్కి వెళ్తారు. ఓకే, ఏదైనా మంచి విజిటింగ్ కార్డ్ది టెంప్లెట్ దొరుకుతుందా అని ఎతుకుతూ ఉంటారు. ఓకే, దొరుకుతుంది. కానీ దొరకంగానే మీరు ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని ఫోటోషాప్లోకో ఇలిస్ట్రేటర్కో దేంట్లో ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఆ డిజైన్లన్నీ వేసుకొని పెన్ టూల్లు ఇవి అవి తీసుకొని చేయడం మొదలు పెడతారు కదా. సో అది లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి మేబీ దానివల్ల మనకి ప్రొఫెషనల్ అవుట్పుట్ కూడా రాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఫ్రీపిక్లోకి వెళ్ళాలి. ఫ్రీపిక్లోకి వెళ్ళి విజిటింగ్ కార్డ్ అని కొట్టాలి. మీకు వందల కొద్ది టెంప్లెట్స్ వస్తాయి, మాకప్స్ వస్తాయి. సింపుల్గా దాన్ని మీరు ఇలిస్ట్రేటర్ ఆర్ ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవాలి. పిహెచ్డి కూడా దొరుకుతుంది, కానీ ఎక్కువ ఇలిస్ట్రేటర్ ఉంటాయి. సో చేసుకొని సింపుల్గా డిజైన్ని మీరు మీ ప్రకారంగా మార్చేసుకోవాలి, అయిపోతుంది. ప్రొఫెషనల్గా కూడా వస్తుంది మనకి. సో దట్ ఈస్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. సో నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ చూడండి, ఇక్కడ చూడండి, ఈపీఎస్ వచ్చింది, ఏఐ కూడా వచ్చింది. ఎక్స్ట్రాక్ట్ చేయగానే చూడండి, నేను డైరెక్ట్ ఏఐ తీసుకుంటాను. ఏఐ అంటే ఇలిస్ట్రేటర్ ఫైల్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఫ్రీ ఇది. ఓకే, సో నేను చేయాల్సిందల్లా కావాలంటే ఈ డిజైన్ని నేను కొంచెం మార్చుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను రైట్ లైక్ అన్గ్రూప్ అంట. సో ఇక్కడ కూడా అన్గ్రూప్ అనుకోండి. చూడండి, దీన్ని కూడా మీరు అన్గ్రూప్ అనేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను కావాలంటే ఇది డిలీట్ చేసేసి నా స్టైల్ పెట్టేసుకుంటాను నేను. సో సంథింగ్ లైక్ సో నేను ఒక మంచి ఫాంట్ యూజ్ చేస్తా, గ్రేట్ వైబ్స్ యూజ్ చేద్దామా. ఐ థింక్ ఈ ఫాంట్ గురించి చెప్పాను అనుకుంటా కదా, నేను చెప్పలేదా? గ్రేట్ వైబ్స్ బాగుంటుంది ఈ ఫాంట్. సో ఇది ఎట్లా వాడాలంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్, మిగతావి స్మాల్ లెటర్స్ వాడాలి. ఓకే, దిస్ ఈజ్ టు
certify. Control shift greater than. Okay, this is to certify. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బెస్ట్ అవార్డ్ ప్లేస్లో మనం అన్గ్రూప్ చేసేద్దాం ఇది. సో ఇక్కడ చాలాసార్లు అన్గ్రూప్ చేయాల్సి వస్తుంది. ఓకే, బెస్ట్ అవార్డ్ తీసేద్దాము. ఓకేనా, సో ఇట్లా బెస్ట్ అవార్డు తీసేద్దాం. అండ్ ఇక్కడ ఇది కూడా తీసేద్దాం మనం, అండ్ ఇది కూడా తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దిస్ ఈజ్ టు సర్టిఫై. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో దీంట్లో మనకి ఇంకేమైనా డిజైన్స్ వస్తాయేమో చూద్దాం లైన్స్లో. ఇంకెక్కువ లైన్స్ రావట్లేదు. ఓకే, సో కావాలంటే ఒకవేళ మీకు ఇట్లా డాటెడ్ లైన్స్ కావాలనుకో మీరు ఏం చేయొచ్చు. సో ఒకసారి మీరు బ్రషెస్లోకి వెళ్ళండి. బ్రషెస్లో ఇక్కడ మనము చూసుకోవచ్చు యాక్చువల్లీ. సో చూడండి ఇక్కడ నుంచి ఒకటి చేసుకోవచ్చు. లేదంటే చూడండి మీ ఓన్ డాటెడ్ బ్రష్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. తెలుసు కదా ఓన్ బ్రష్ క్రియేట్ చేయడం. సో చూడండి ఇట్లా చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 డాట్స్ వచ్చినాయి, కావాలంటే ఇట్లా సింగిల్ డాట్స్ లాగా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇంకేదో ఇక్కడో ఉంది ఇక్కడ మంచిది. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు, మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఓకేనా, అబౌట్ టు అండర్స్టాండ్. సో సంథింగ్ లైక్ దిస్. అంటే ఇక్కడ మన ఓన్ డిజైన్ పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ కావాలి అంటే సో ఇక్కడ ఏం పెట్టచ్చు మనము. సో సంథింగ్ లైక్ ఓకే, సంథింగ్ లైక్ గ్రాఫిక్స్ అవార్డ్స్ అని పెడదాం. సో దీనికి మనము ఇంపాక్ట్ ఫాంట్ పెడదాం. ఓకే, సెంటర్ అలైన్. ఓకే, సో దీనికి ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఈజ్ దీన్ని మనం ఒక A3 సైజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని A3 సైజ్లో. సో A3 సైజ్లో ఎలా అడ్జస్ట్ చేస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ నాకు ఇది ఏ సైజో నాకు తెలియదు. మనకు 2 వేస్ ఉన్నాయి. 1 వే ఈస్ దీని మొత్తాన్ని నేను ఫోటోషాప్లోకి తీసుకెళ్ళచ్చు. ఓకే, సెకండ్ వే ఈస్ నేను ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులోనే అడ్జస్ట్ చేయాలంటే ఎట్లా చేస్తాం మనం, ఫైల్ న్యూ తీసుకోండి, ఒక న్యూ డాక్యుమెంట్. అండ్ ప్రింట్లో మీరు A3 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకోండి. ఓకేనా, A3 సైజ్ ల్యాండ్స్కేప్. ఓకే,
సో తీసుకొని కంట్రోల్ ఏ, ఓకే, సెలెక్ట్ ఆల్. కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్, ఓకే, అండ్ కాపీ, ఓకే, అండ్ ఇందులోకి రండి, కంట్రోల్ వి, ఓకే, అండ్ దీన్ని మీరు ఇట్లా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో డైరెక్ట్గా A3 సైజ్లో నేను సెట్ చేసుకుంటున్నాను. A3 యాక్చువల్లీ A3 ఈజ్ ఐ థింక్ బిగ్ సైజ్ అనుకుంటాం, చాలా పెద్ద సైజ్ వస్తుంది. A4 సర్టిఫికేట్ సైజ్ మనకి ఎంత ఉంటుంది యాక్చువల్లీ, A4 ఉంటుంది. సో జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నా, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఐడియా ఇస్తున్నాను ఇక్కడ, ఓకేనా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే. ఓకే, సో ఇక్కడ మీరు కావాలి అంటే ఇట్లా కొంచెం ఇప్పుడు మీకు దీన్ని సేవ్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ రాదు మీకు, ఓన్లీ మన ఆర్ట్ బోర్డ్లో ఎంత ఉందో అంతే వస్తుంది. ఓకేనా. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. ఓకేనా. సో సింప్లీ ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, SVGలో చేసుకోవచ్చు, అయితే మనము JPGలో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో JPGలో మనము సర్టిఫికేట్, ఓకే, సర్టిఫికేట్, ఓకే, సర్టిఫికేట్ టెంప్లెట్ అని పెట్టాం, ఎక్స్పోర్ట్, ఓకే. సో ఇక్కడ సో దిస్ ఈజ్ ద సర్టిఫికేట్ టెంప్లెట్ అన్నమాట. డైరెక్ట్ దీన్ని మనం ప్రింటింగ్ ఇచ్చేసేయచ్చు. ఒక సర్టిఫికేట్ రెడీ అయిపోయింది చూసారా. ఇంకా మీరు దీంట్లో ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకొక మనం మాకప్ చేద్దాము. ఓకే, అండ్ ఈ మాకప్లో నేను మీకు ఓకే అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇందులోకి వెళ్దాం మనం. సో మనము వెబ్ బ్యానర్ అని టైప్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, మనకి చాలా వెబ్ బ్యానర్స్ దొరుకుతాయి ఇక్కడ. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, వెబ్ బ్యానర్స్. సో చూడండి, సో వెబ్ బ్యానర్ అంటే ఏంటి, వెబ్ బ్యానర్ అంటే మీకు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. వెబ్సైట్స్లో మీకు కుట్ల పైన ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ వెబ్ బ్యానర్. ఓకే, సో వెబ్ బ్యానర్స్లో సో మనకి ఏది బాగుంది, ఓకే దిస్ ఈజ్ లుకింగ్ నైస్. సో మీరు సైజెస్ చెక్ చేసుకోండి వెబ్ బ్యానర్స్వి. ఒకసారి మనము సైజెస్ చెక్ చేద్దాం. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, స్టాండర్డ్ సైజ్, ఒక స్టాండర్డ్ సైజ్ అంటూ ఉండదు, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, వెబ్ బ్యానర్ సైజెస్ అని. ఓకే, సో చూడండి, సో కొన్ని ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి, కొన్ని ఇట్లా హారిజాంటల్ ఉంటాయి. ఎక్కువ హారిజాంటల్ ఉంటాయి, కాకపోతే ఆ హారిజాంటల్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ వస్తాయి మనకి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఉంది 720 × 300. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్ సైజెస్ ఇవి వెబ్ బ్యానర్స్. సో మనం ఇది యూజ్ చేద్దాం మనం. 720 × 300 ఏంటి, 720 × 300 ఏంటి అది, వాట్ ఈస్ దట్, ఇంచెసా లేకపోతే సెంటీమీటర్సా ఏంటి, పిక్సెల్స్. అర్థమైందా, ఎందుకు పిక్సెల్స్, బికాస్ అది మనము డిజిటల్ డిజైన్కి యూజ్ చేస్తున్నాం. వెబ్ బ్యానర్ అనేది ఒక వెబ్సైట్లో పెడతాం. వెబ్సైట్ ఈజ్ నాట్ లైక్ ప్రింటింగ్ కాదు కదా, అది వెబ్సైట్ ఈజ్ ఆన్ స్క్రీన్ డిజైన్. ఆన్ స్క్రీన్ డిజైన్కి మీరు ఏ వర్క్ చేసినా కూడా మీరు ఏం యూజ్ చేయాలి, పిక్సెల్స్ యూజ్ చేయాలి. అర్థమైందా, రైట్.
రైట్. సో నేనేం చేస్తానంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కూడా పిక్సెల్స్ తీసుకుంటా. ఓకేనా. నేను ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక షాపింగ్ది, ఓకే, షాపింగ్ బ్యానర్ అని పెడదాం. షాపింగ్ బ్యానర్ అండ్ ఎంత తీసుకుందాం మనం, 700, విడ్త్ 700, హైట్ ఎంత 300. ఓకేనా. సో 700 విడ్త్, 300 హైట్ అండ్ క్రియేట్ అన్నాను. సో చూడండి, దిస్ ఈజ్ ద సైజ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ సైజ్లో మనము మన వెబ్ బ్యానర్ని తీసుకున్నాం. ఓకేనా. ఒక టెంప్లెట్ ఆర్ మాకప్ తీసుకున్నాం. ఓకేనా. సో వేర్ ఈస్ ఫ్రీ పిక్. సో ఇందులోకి వద్దాం. సో చూడండి, ఇక్కడ ఫ్రీ పిక్ అని అంటే నేను ఫ్రీ పిక్ అనేది ఒకటే ఉంది అని అనట్లేదు, ఎన్నో ఉంటాయి. నేను ఫ్రీ పిక్ యూజ్ చేస్తా. ఫ్రీ పిక్ లాంటి వెబ్సైట్స్ ఎన్నో ఉంటాయి, అక్కడి నుంచి మీరు మాకప్స్ తీసుకోవచ్చు. మాకప్స్లో మీరు EPS ఫైల్ తీసుకోవచ్చు, లేదంటే మీరు AI ఫైల్, డైరెక్ట్ AI ఫైల్ కూడా మీరు తీసుకోవచ్చు. PSD కూడా మీకు దొరుకుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, ఇక్కడ PSD అని ఉంది. ఇక్కడ PSD అని క్లిక్ చేస్తే మీకు PSD కూడా దొరుకుతుంది. ఫ్రీ దొరుకుతాయి. మీకు డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా బెటర్వి కూడా తీసుకోవచ్చు. ఓకే. ఫ్రీవి కూడా చాలా ఉన్నాయి. ప్రీమియం అంటే పేమెంట్వి కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇది మనము సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇక చూడండి ఇక్కడ .psd ఫార్మాట్. ఎవరు వచ్చారు? సో ఇది యాక్చువల్లీ మనకి PSD ఫైల్ వస్తుంది. ఓకేనా. అంటే మనం దీన్ని ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, లెట్ us see. ఎందుకంటే మనకి ఫోటోషాప్ కూడా ఇంపార్టెంటే. ఒకసారి చెక్ చేద్దాం మనం. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ హియర్. సో చూడండి, మనకి PSD వచ్చింది ఇక్కడ. సో డబల్ క్లిక్ చేస్తాం. సో ఏమవుతుంది, మనకి ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ మీరు దీన్ని మీరు ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మీకు ఒక బెస్ట్ ఐడియా అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు మనకి ప్రొఫెషనల్గా చేయాలంటే మనకి ఇమీడియట్గా ఐడియాస్ రావు మైండ్లో. సో మనము ఈ డైరెక్ట్ మనకు ఒక మాకప్ ఉందనుకో, జస్ట్ దాన్ని మాడిఫై చేసేసుకోవాలంటే. ఓకే. సో చూడండి, ఇక్కడ చూసారా, మనకి వచ్చేసింది. ఇక్కడ కావాలంటే మన ఓన్ ఇమేజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో డైరెక్ట్ ఇది PSD ఫైల్ అన్నమాట. అంటే మనకి డైరెక్ట్ PSD ఫైల్ వచ్చింది. చూడండి, టెక్స్ట్ని మనం ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. చూడండి, డైరెక్ట్ మీరు కావాలంటే ఇక్కడ ఫర్నిచర్ ప్లేస్లో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సంథింగ్ లైక్ షాపింగ్ మాల్, సంథింగ్ లైక్ షాపింగ్ ఆర్ షాపర్ స్టాప్ అని పెడదాం. సో నేను ఒకటి ఇల్లస్ట్రేటర్ది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఓకే. ఇది యాక్చువల్లీ PSD వచ్చింది మనకి. అండ్ ఇంకోటి కూడా మీకు చూపిస్తా, హౌ టు క్రియేట్ ఏ క్రాస్ కనెక్షన్ బిట్వీన్ ఫోటోషాప్ అండ్ ఇల్లస్ట్రేటర్. అంటే మీరు ఇల్లస్ట్రేటర్లో మాడిఫై చేశారనుకోండి, ఆ చేంజెస్ ఆటోమేటిక్ ఫోటోషాప్లో అప్డేట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇంకొక బ్యానర్ చూస్తాను ఒక్క నిమిషం. సో
సో ఇది ప్రీమియం, ఇది మీరు పర్చేస్ చేయాలి. ఇట్లా ఉన్నవి ప్రీమియమ్స్. ఓకే, సో బ్యానర్ టెంప్లెట్ అని కొడదాం ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెక్టర్స్ అని కొట్టారనుకోండి, మీకు దీంట్లో వస్తాయి, మన ఇల్లుస్ట్రేటర్లో వస్తాయి. ఓకేనా, బికాజ్ ఇల్లుస్ట్రేటర్ ఇది వెక్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఒకసారి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, పర్వాలేదు. సో పేస్ట్ చేసుకోండి ఇక్కడ. సో కావాలంటే ఇక్కడ మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, ఇల్లుస్ట్రేటర్ బ్యానర్స్. పేస్ట్. ఓకే, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, సో దీన్ని సింపుల్గా ఇక్కడ చూడండి, ఏఐ ఫైల్ వచ్చింది. ఏఐ ఫైల్ రాకపోయినా కూడా మీరు ఈబిఎస్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈబిఎస్ అయినా సేమ్ మోడిఫికేషన్ చేయొచ్చు మీరు. సో మీకు చూపిస్తా కావాలంటే. సో చూడండి, దిస్ ఈజ్ అ ఈబిఎస్ ఫైల్. చూడండి, ఈబిఎస్ ఫైల్ కూడా మీరు ఏం చేయొచ్చు చూడండి. ఇక్కడ సేమ్ మనం ఎట్లయితే ఏఐ ఫైల్ని వాడతామో దీన్ని కూడా అలానే వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను మారుస్తాను. ఓకేనా, సో చూడండి ఇక్కడ చేంజ్ అవుతుందా. సో చూడండి, చేంజ్ చేశాను టోటల్. ఓకే, సో దిస్ ఈజ్ అ ఈపీఎస్ ఫైల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం. సో ఇది సెలెక్ట్ ఎందుకు అవ్వట్లేదబ్బా, ఇది ఒక్క నిమిషం. ఓకే, ఇది ఇంత పెద్దగా ఉంది, అందుకే రావట్లేదు. ఓకే, సో దీన్ని ఏం చేయొచ్చు మీరు కావాలంటే డిఫరెంట్ సెలెక్షన్ కొంచెం టైం పడుతుంది. ఓకే, దీని ఒకసారి రైట్ క్లిక్ అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక పని చేద్దాం, ఒకసారి మనం ఈపీఎస్ ఇల్లుస్ట్రేటర్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఒకసారి సింపుల్గా ఇల్లుస్ట్రేటర్ ఫైల్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మిస్సింగ్ ఫాంట్స్, రీప్లేస్ ఫాంట్స్ అనేది. ఇల్లుస్ట్రేటర్ కెన్ ఆటోమేటికల్లీ యాక్టివేట్ ఫాంట్స్ యూజ్డ్ ఇన్ టు డాక్యుమెంట్స్. ఓకే, skip. ఓకేనా, రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్. సో చూడండి, ఇది క్లిప్పింగ్ మాస్క్, దిస్ ఈజ్ అ క్లిప్పింగ్ మాస్క్. అర్థమైందా. సో చూడండి, ఇది ఇంత పెద్దగా ఉంది, అందుకే అండ్ ఇది దీన్ని యాక్చువల్లీ ఏం చేశారు వాళ్ళు, క్లిప్పింగ్ మాస్క్లా పెట్టారు. అర్థమైందా, సంథింగ్ లైక్ దిస్. దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనము కావాలి అంటే మన ఓన్ డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకే, కొన్ని డిజైన్స్ ఇందులోంచి తీసుకొని కొన్ని డిజైన్స్ మన ఓన్వే పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లేయర్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో వేర్ ఈజ్ ద లేయర్స్, ఇలా. ఓకే, చేసుకొని ఏం చేద్దాం మనం, ఇక్కడ టాప్ ఒక లేయర్ తీసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎలిప్స్ తీసుకోండి. ఓకేనా, పర్ఫెక్ట్ ఎలిప్స్కి షిఫ్ట్ పట్టుకోండి. రైట్, సో చూడండి,
ఓకే. సో ఇక్కడ మనము రియల్ ఎస్టేట్ ప్లేస్లో ఏం చేయొచ్చు, షాప్ ఆర్ స్టాప్ అన్నాడు. షాప్ ఆర్ స్టాప్. ఓకేనా. ఓకే. సో దీన్ని మీరు కావాలి అంటే ఇంపాక్ట్ ఫాంట్ తీసుకోండి. ఓకే. అండ్ దీనికి కలర్ ఏమి ఇద్దాం, ప్యూర్ వైట్ ఇద్దాం. ఓకేనా. రైట్. అండ్ దీన్ని కొంచెం ఇట్లా ఇటాలిక్లో చేద్దాం. సో ఎట్లా చేస్తాం మనం, సింప్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ షేర్. గుర్తుందా షేర్ అందరికీ? చూడండి. ఓకే. అండ్ ఇక్కడ మనము చూడండి ఈ ఐకాన్ని మనము కావాలంటే తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ ఐకాన్ ఉందా, దీని ప్లేస్లో మనము మన షాప్ ఆర్ స్టాప్ ఐకాన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. షాప్ ఆర్ స్టాప్ అంటే ఇగో ఇది మన బేగంపేటలో ఉన్నది కాదు, ఇది ఇంకో షాప్ ఆర్ స్టాప్. ఓకేనా. సో ఇక్కడ మనం ఒక సింపుల్ ఒక లోగో లాగా డిజైన్ చేద్దాం. సో లోగోకి కూడా మనము ఇమేజ్ ట్రేస్ యూజ్ చేద్దాం. ఓకేనా. సో ఇమేజ్ ట్రేస్. సో ఏ లోగో పెడదాం మనము, సో మనం కావాలంటే ఇక్కడి నుంచి తీసుకుందాం ఏదైనా. ఓకే. షాపర్స్ లోగో. అండ్ లేదు అంటే మీరు ఓపిక్గా కూర్చొని ఒక మంచి లోగోని డిజైన్ చేసుకోండి. ఓకేనా. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. సో షాపర్ అంటే ఏముంటుంది బా, కార్ట్ వస్తుంది కదా మనకు, కార్ట్ బాగా వస్తుంది. అయితే మనం ఒక పని చేద్దాం, కార్ట్ అది క్లిప్ ఆర్ట్ తీసుకున్నాం. ఓకే. సో దీన్ని మనం ఇమేజ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సంథింగ్ లైక్ దిస్. ఓకే. ఇది బాగుంది మనకు. సో ఇట్లాంటిది ఒకటి తీసుకుందాం. ఇది కావాలంటే మీరే చేసుకోవచ్చు ఇది. ఓకే. కానీ టైం సేవ్ చేయడానికి నేను ఇందులోంచి తీసుకుంటాను. సో తీసుకున్నాను. సో మోకప్ ఎక్కడ ఉందో బాగున్నది. సో కార్ట్. సో దీన్ని మనము ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ చేద్దాం. ఓకే. ప్లేస్. సో వేర్ ఇస్ మోకప్, ఎక్కడ ఉందబ్బా, ఇది కదా. రైట్. ఓకేనా. సో దీన్ని మనము ఇమేజ్ ట్రేస్ చేయాలి. సో ఎట్లా చేస్తాం ఇమేజ్ ట్రేస్, సో ఇక్కడ ఇమేజ్ ట్రేస్లో మనము ఏం యూజ్ చేస్తాం, మనము హై ఫిడెలిటీ ఫోటో కదా. సో హై ఫిడెలిటీ ఫోటో. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ మనము ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా. ఎక్స్పాండ్ చేసేసి అన్గ్రూప్. ఓకే. సో డిలీట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం, గ్రూప్ చేసేద్దాం. ఓకే. Ctrl+G గ్రూప్ చేసేద్దాం. సో చూడండి. అండ్ దీనికి మనం కావాలి అంటే ఒక పని చేద్దాం మనం. ఓకేనా. సో దీని చుట్టూరా మనం ఒక సింపుల్గా ఇట్లా పెట్టేద్దాం, ఒక సర్కులర్గా బాగుంటుంది. ఓకే. సో ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. సో చేసేసి ఏం చేద్దాం, ఇప్పుడు టైప్ అనే పార్ట్ టూల్ తీసుకుందాం. ఓకే. షాపర్స్ స్టాప్. సో దిల్సుఖ్ నగర్ అని పెడదామా.
ఓకే, దీన్ని కొంచెం మనము ఏమైనా దిల్సుఖ్నగర్లో లేదనా? ఒక్క నిమిషం. దిల్సుఖ్ ఎస్హెచ్ కాదు కదా? కాదా? అవునా? హెచ్చా? షుక్ ఉంటుందా? అవునా? ఓకే. ఓకే, ఓకేనా? ఇట్లా పెట్టేద్దాం. రైట్. ఓకే, సో దీనికి మనము సింపుల్లీ ఎక్స్పాండ్ చేసేద్దాం. ఇంకా ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకే, సో దీనికి మనము ఏం చేద్దాం? సింపుల్లీ ఒక ప్యూర్ వైట్ కలర్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, దీనికి కావాలంటే ఒక సింపుల్ డ్రాప్ షాడో కూడా ఇవ్వండి. ఓకేనా? స్టైలైజ్ డ్రాప్ షాడో. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ మీకు కంపారిటివ్లీ ఈజీ. ఓకే, వేరే ఎగ్జాంపుల్స్తో పోలిస్తే మీకు ఇది చాలా ఈజీ, ఎందుకంటే అంతా మీకోసం రెడీ అయిపోయి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఓకే. సో తర్వాత దీన్ని మొత్తాన్ని మనము గ్రూప్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇది మీరు ఎటు సైడ్ పెట్టాలనుకుంటే అటు సైడ్ పెట్టుకోండి మీరు. ఓకేనా? సో కావాలంటే ఇటు సైడ్ పెడతా అంటే ఇటు సైడ్ పెట్టుకోండి, ఆర్ ఇట్లా పెట్టేద్దాం, బెస్ట్ బాగుంటుంది మనకి. ఓకే, రైట్. సో తర్వాత మీకు ఓకే దిల్సుఖ్నగర్. ఓకే, రైట్. సో ఇట్లా మనము ఒక చిన్న బ్యానర్. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, సో చూడండి ఇక్కడ మనం ఒక ఇమేజ్ పెడదాం. ఓకే, సో ఏ ఇమేజ్ పెడదాం? సో మనము గూగుల్లోకి వెళ్దాం. సో షాపింగ్ లేడీ అని కొడదాం. ఓకే, సో ఎవరైనా ఇట్లాంటిది ఒక ఫోటో తీసుకున్నాం మంచిగా. ఓకే, ఇది బాగుంది కదా? ఇది బాగుంది, ఇండియన్లా ఉంది. సో మీరు యాక్చువల్లీ చూడండి, బెస్ట్ మీరు ఇట్లా గూగుల్ నుంచి తీసుకునే బదులు మీరు ఏం చేయొచ్చు, ఇందులో ఈ సైడ్ చూడండి, బాగుంటుంది మనకి ఇమేజెస్కి. ఓకే, pixabay.com. ఓకే, సో ఇందులో మనం దీంట్లో మీకు కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ వస్తాయి. ఓకే, షాపింగ్ లేడీ అని కొడదాం, చూద్దాం సార్. స్పెల్లింగ్ రాంగ్ అని, ఆర్ షాపింగ్ గర్ల్ ఉమెనా? సో సంథింగ్ లైక్ ఇది బాగుంది కదా? ఇది బాగుంది. కొంచెం కాపీ రైట్ ఉందా? ఇది ఫేస్ బాగాలే అంత, ఇంకోటి బెటర్ తీద్దాం. unsplash.comలో కూడా చూడొచ్చు. ఓకేనా? కొంచెం లోడింగ్ టైం తీసుకుంటున్నా. సార్ unsplashలో కూడా చూద్దాం.
ఏంటంటే ఇక్కడ మనకి హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ దొరుకుతాయి అందుకే. ఓకే, షాపింగ్ గర్ల్. ఓకే, ఇది బాగుంది కదా, ఇది తీసుకున్నాను. కాకపోతే దిస్ ఈజ్ కాపీరైట్ ఫ్రీ కాదు. ఇక్కడ ఏదో వేరే లోగో ఉంది, ఇది తీసుకోవచ్చు. ఇది బాగుంది కానీ మనకి ఇది బాగుంది. దిస్ ఈజ్ నైస్. ఓకే, సో దీన్ని మనము ఇలస్ట్రేటర్లోకి ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ విత్ ఇలస్ట్రేటర్. ఓకే, సో ఏం చేద్దాం, దీన్ని కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. ఓకేనా, సో ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు? సో మనము ఇక్కడ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం అండ్ షేపు ఫ్రంట్లో ఉండాలి. సో ఏం చేయాలి చెప్పండి, మేక్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకేనా, సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఈమె బ్యాగ్స్ కనిపిస్తూ ఉండాలి కదా మనకి. రైట్, ఓకే. సో తర్వాత దీన్ని ఇట్లా బ్యాక్ వెళ్ళిపోండి. ఓకేనా, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ సో దీనికి ఒక బ్రెడ్ అవుట్లైన్ ఇద్దాం. ఓకేనా, సో సంథింగ్ లైక్ దిస్. సో తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ మ్యాటర్ డిలీట్ చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడంతా మ్యాటర్ డిలీట్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మనము మన ఓన్ మ్యాటర్ ఇద్దాం. అర్థమవుతుందా? సో దిస్ క్లాస్ ఈజ్ మెయిన్లీ మాకప్స్ని మనం ఎట్లా మోడిఫై చేసుకోవాలి, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, ఈ డిజైన్ మనకి ఐడియా రాదు, అంటే ఎట్లా పెట్టాలి డిజైన్ అని. సో రెడీమేడ్ డిజైన్స్ని వాడుకోవచ్చు అండ్ కావాలంటే వీటికి కలర్స్ కూడా మన ఓన్ కలర్స్ వేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మన ఓన్ కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అనొచ్చు, లేదంటే నేను దీన్ని నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను మీకు దీన్ని ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. అంటే ఫోటోషాప్ అండ్ ఇలస్ట్రేటర్లో మనం క్రాస్ కనెక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇప్పుడు అది మనం చూద్దాం. ఓకేనా, సో దీన్ని నేను ఫస్ట్ సేవ్ చేస్తాను. ఓకేనా, ఫైల్, సేవ్ యాజ్. ఓకే, సో దీంట్లో మనం మాకప్లోనే మనం ఏం చేద్దాం, వెబ్ బ్యానర్. ఓకేనా, వెబ్ బ్యానర్. ఓకే, షాపర్ స్టాప్ అని పెడదాం. ఒక షాపర్ స్టాప్ బ్యానర్ పెడదాం బెస్ట్. బ్యానర్. ఓకే, అండ్ సేవ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సేవ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎలా ఫోటోషాప్లోకి తీసుకెళ్తాను. ఓకే, సెలెక్ట్ ఆల్, కాపీ, సెలెక్ట్ ఆల్, కాపీ. అండ్ ఇప్పుడు మనం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. టైం తీసుకుంటుందా? ఓకే, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ న్యూ. సో సైజ్ ఎంత మనది 700 300. ఓకే, 300. ఓకేనా, 300.
300 కదా. ఓకే, సో షాపర్స్ స్టాప్ బ్యానర్. ఓకే, కంట్రోల్ వి కొడదాం. చూడండి ఇక్కడ సెలెక్ట్ ఆల్ కాపీ చేసిన ఇలిస్ట్రేటర్లో, ఫోటోషాప్లోకి వచ్చి కంట్రోల్ వి కొట్టా. కంట్రోల్ వి ఈజ్ పేస్ట్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పిక్సెల్స్, పాత్, షేప్ లేయర్, స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఏది సెలెక్ట్ చేసుకుందాం మనము? మీకు మొత్తం ఫోటోషాప్లో చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా వేరే తీసుకోవచ్చు, పిక్సెల్స్ కానీ అట్లా ఏమైనా సెలెక్ట్ చేయొచ్చు. కానీ మనకి క్రాస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి, ఫోటోషాప్కి ఇలస్ట్రేటర్కి కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఓకే కొడదాం. ఓకే, సో వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు మేబీ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ స్పేస్. ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండొచ్చు, సో దానివల్ల వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏమంటావు? చెప్పమ్మా, ఏంటి నీ బాధ? అదే నీ ప్రాబ్లం. ఏదో డౌట్ అడగాలనుకున్నావు. ఓకే, సో కొంచెం దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. కంటెంట్ కట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా. సో ఇది కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓకే, సో కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సమ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద, ఇక్కడ చూడండి, ఇక్కడ వెక్టర్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి, నేను ఒక సింపుల్ ఏదైనా లోగో కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఏదైనా నేను ఇల్లుస్ట్రేటర్లో పెడతాను. ఓకేనా. సో చూడండి ఎట్లా పెడతాను చూడండి. ఇక్కడ నేను చిన్న ఐకాన్ ఉందో దీన్ని డబల్ క్లిక్ చేస్తాను. సో చూడండి, డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ నేను ఒక సింపుల్ లోగో పెడదాం మనం. ఓకే, సో సంథింగ్ లైక్ ఫెస్టివల్ డిస్కౌంట్స్ లాగా. ఓకే, ఐ థింక్ ఒకసారి నేను మీకు చేశాను, గుర్తుందా? ఓకేనా. సో ఇక్కడ చూడండి, సంథింగ్ లైక్ మనము స్టార్ సింబల్ తీసుకున్నాం. ఓకే, సో వేర్ ఈజ్ ద స్టార్ సింబల్? సో ఇక్కడ 20 పెడదామా? ఓకే, ఇక్కడ సో 30 పెడదాం. ఓకే, అండ్ స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. ఓకేనా. సో దీనికి మనము సింపుల్ గ్రేడియంట్ ఇద్దాం మనం. ఓకేనా. సో ఎట్లా ఇస్తాం గ్రేడియంట్? కంట్రోల్ F9 కొట్టండి, ఆర్ గ్రేడియంట్ టూల్ తీసుకోండి. ఒకసారి షార్ట్ కట్ పని చేయకపోతే, సో వేర్ ఇస్ గ్రేడియంట్? ఇక్కడ ఇటు పోయింది అది. ఓకే, ఇక్కడ మనకి ఓకే, ఓకేనా. సో దీనికి మీరు కావాలి అంటే సింపుల్ వైట్ స్ట్రోక్ ఇచ్చుకోండి. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనము ఏం చేద్దాం?
10% ఓకే డిస్కౌంట్ ఓకే ఓకే ఆన్ న్యూ ఇయర్. సో దీనికి ఇంపాక్ట్ ఇద్దామా, సెంటర్ అలైన్ ఓకేనా. ఓకే అండ్ వైట్ కలర్ ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము ఒకసారి సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్ ఓకే సేవ్ అయిందా. సో ఒకసారి ఫోటోషాప్లోకి వద్దామా, చూడండి కనెక్షన్ వచ్చేసింది చూసారా. డైరెక్ట్ మనకి అందులో చేస్తే ఇందులో వచ్చి అప్డేట్ అయిపోయింది అక్కడ. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో సో ఇక్కడ మనకి ఏం మ్యాటర్ పెట్టచ్చు ఇక్కడ. సో చూడండి చెప్పండి ఏం మ్యాటర్ పెట్టచ్చు. అడ్రస్ పెడతారా ఇక్కడ. సో మీకు కొంచెం ఇమాజినేషన్ ఉండాలి. ఓకే అడ్రస్ ఉంటుందా, అడ్రసా సరే అడ్రస్ పెట్టేద్దామా. డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే అవి ఎలా ఉంటాయో ఆలోచిస్తుంటాం. బెస్ట్ కలెక్షన్ ఆఫ్ క్లోతింగ్ అని ఏదైనా న్యూ అరైవల్సా ఓకే. అందులో ఏమేమి ఉంటే మనం చెప్పాలి కదా. అదే మ్యాటర్ మరి చెప్పు. ఏమంటావు, డ్రెస్ కలెక్షన్స్ అంటావా. ఓకే ఫస్ట్ ఇది ఒక్కటి రాసేద్దాం, లేకపోతే సింపుల్ అడ్రస్ పెడదాం. సిఎన్ రెడ్డి కాంప్లెక్స్ అంటే మరి కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం ఒక వేరే అడ్రస్ పెడదాం. ఓకే 7G బృందావన్ కాలనీ. ఓకే ఓకే సో ఇట్లా పెట్టేద్దాం. ఓకేనా. ఏంటమ్మా ఏదో సౌండ్లు వస్తున్నాయి. చెప్పు అదే మీకు ఐడియా చెప్పండి పర్వాలేదు. ఎందుకంటే కంటెంట్ నేను ప్లాన్ చేయట్లేదు. కంటెంట్ నా మైండ్లో వచ్చింది పెట్టేస్తున్నా. మెయిన్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ డిజైన్. ఓకే ఇక్కడ ఒక సింపుల్ ఒక లేబుల్ పెడదాం మనం. ఓకేనా సంథింగ్ లైక్ ఏదో న్యూ అదే ఏమంటావు న్యూ డ్రెస్ ఏదో అన్నావు చూడు. ఓకే ఓకే సో న్యూ అరైవల్స్ ఉంది చూడండి. మనం ఒక బ్యానర్ ఒక లేబుల్ టైప్లో పెడదాం. లేబుల్ కూడా మీరు ఫ్రీపిక్లోంచి తీసుకోవచ్చు. ఓకేనా ఒక మంచి లేబుల్ చూద్దాం ఒకసారి. సో ఎక్కడ ఉందబ్బా ఫ్రీ పిక్, ఇక్కడ. సో ఇక్కడ మనము లేబుల్స్ అని కొడదాం. ఓకేనా లేబుల్స్. సో చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేబుల్స్ దొరుకుతున్నాయి చూసారా. ఇవి కూడా మీరు అంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు, బిగ్గా కూర్చొని డిజైన్ చేసుకోండి. ఓకే లేదు అంటే ఇక్కడ నుంచి ఇది బాగుంది కదా, ఇది కొంచెం ఇది బాగుంది. ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి మంచి రకరకాల లేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఈపీఎస్ ఫైల్స్. ఓకేనా సో దీంట్లో ఒకటి మంచిది తీసుకుందాం మనం. ఓకేనా ఇది బాగుంది కదా, ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. ఇది ప్రీమియరా, ఓకే ప్రీమియం ఇది. సరే ప్రీమియం వద్దులే మనకి ఫ్రీ చూద్దాం. దిస్ ఈజ్ ఫ్రీయా, యా దిస్ ఈజ్ ఫ్రీ.
ఓకే, సో దీంట్లో ఏది బాగుంది, ఇది బాగుంది కదా. సో ఇంకా ఎతకచ్చు మీరు. ఓకే, మీరు ఓపికగా కూర్చొని ఎతకచ్చు. ఓకేనా. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ హియర్. సో చూడండి, ఇగో ఈపీఎస్ ఫైల్ వచ్చింది మనకి. ఓకేనా. సో ఈపీఎస్ ఫైల్ని తీసుకెళ్దాం. సో చూడండి, సో ఈ ఏపీఎస్ ఫైల్లో చూడండి, వీటిలో మనము ఇది ఇగో దిస్ ఈజ్ ద థింగ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, రైట్ క్లిక్, అన్గ్రూప్ అందాం. సో చూడండి, సో ఇది మనకు కావాల్సింది. ఓకేనా. సో కంట్రోల్ ఎక్స్ కట్, అండ్ ఇక్కడ మనము కంట్రోల్ వి. ఓకే, సో దీన్ని బృందావన్ కాలనీ ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు అడ్రస్ కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పెట్టేసుకుందాం అడ్రస్. ఓకే, సో ఎందుకంటే మనకి స్పేస్ కొంచెం కావాలి ఇక్కడ. ఓకేనా. సో ఇందులో మనము ఇక్కడ ఏం పెడదాం, ఏదో అన్నారు కదా మన నాగేశ్వర్, ఏదో అన్నాడు. ఓకే, న్యూ అరైవల్స్. న్యూ అరైవల్స్ ఏంటి, జీన్స్ టీ షర్ట్. న్యూ అరైవల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ వేర్. సో ఓకేనా. న్యూ ఇయర్ కలెక్షన్స్, న్యూ ఇయర్ కలెక్షన్స్. ఓకేనా. న్యూ ఇయర్ కలెక్షన్స్, ఇంకేమైనా పెడదామా, న్యూ ఇయర్ కలెక్షన్స్. ఓకే, న్యూ ఇయర్ కలెక్షన్స్ అండ్ డిస్కౌంట్స్ అని పెడదాం జస్ట్. అండ్ కూపాన్స్ అని పెడదామా, అండ్ గిఫ్ట్స్. ఓకే, అండ్ రివార్డ్స్ ఆర్ గిఫ్ట్. ఓకే, ఓకేనా. సో కలర్ దీనికి కొంచెం బ్లూయిష్ కలరింగ్ ఇద్దాం. ఓకేనా. సో చూడండి, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ సో ఇక్కడ మనము కనెక్ట్ ఆన్ సోషల్ మీడియా అని పెడదాం. ఓకేనా. ఓకేనా. సో కనెక్ట్ ఆన్ సోషల్ మీడియా. అండ్ చూడండి, ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఉంది. సో దీన్ని కూడా మనం కవర్ చేద్దాం. సో ఏం చేద్దాం, దానిలో అక్కడ ఏం పెట్టచ్చు, సో వెబ్సైట్ అడ్రస్ పెడదాం బెస్ట్. ఓకే, పెడదామా వెబ్సైట్ అడ్రస్. సో రైట్, సో ఇలా పెట్టేద్దాం.
ఓకే. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఇగో సంథింగ్ లైక్ ఈమెయిల్ ఉంటుందా, ఏముంటుంది, ఫోన్ నెంబర్ అయితే ఉండదు కదా, కస్టమర్ కేర్ ఉంటుంది. ఓకే. ఓకే. సో సంథింగ్ లైక్ ఇవన్నీ నేను గెస్ట్ చేస్తున్నాను. ఓకే. మీరు కావాలంటే ఏదైనా కంటెంట్ని మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి. ఓకే. info at shopperstop.com. ఓకేనా. సో సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నాం. ఓకే. సో వైట్ ఎందుకు ఇచ్చానంటే బ్రైట్గా కనిపిస్తుంది మనకి, సో అందుకే నేను ఇచ్చాను. ఓకే. రైట్. సో ఇప్పుడు దీన్ని మనము ఏం చేద్దాం, మనం సేవ్ చేద్దాం. ఓకే. సో సేవ్ చేసి ఓకే ఫోటోషాప్లోకి వద్దాము. సో చూడండి, సో ఫోటోషాప్లో మనకి అప్డేట్ అయిపోయింది. సో టోటల్ సో మనము ఒక చిన్న ఫోటో పెడదాం ఇక్కడ, బాగుంటుంది ఈ ప్లేస్లో కొంచెం ఎంటీ స్పేస్ కవర్ చేయడానికి. ఓకేనా. సో దాంట్లో సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫోటో లాగా పెడదాం. ఓకే. సో ఇది ఎందులో పెడుతున్నాను, ఫోటోషాప్లో పెడుతున్నాను. ఓకేనా. సో సంథింగ్ లైక్ ఫ్యామిలీ షాపింగ్ అని పెడదాం. ఓకే. ఫ్యామిలీ షాపింగ్. సో దీంట్లో ఏదైనా మనము ఇట్లా తీసుకోవచ్చు. ఓకేనా. అది మన ఇండియన్స్లో ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళని పెట్టేసుకోవచ్చా. ఓకే. షాపింగ్ ఆర్ ఇండియన్స్ అని పెట్టాం సింపుల్. సో ఓపెన్ విత్ ఫోటోషాప్. ఓకేనా. సో ఏం చేద్దాం, దీన్ని సింపుల్గా మనము వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎట్లా సెలెక్ట్ చేస్తారు మీరు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే. సో వీళ్ళని మనం కావాలంటే ఇగో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. సో జస్ట్ మనకు ఒక ఎంటీ స్పేస్ కవర్ చేయడానికి. రైట్. సో ఎంటీ స్పేస్ వల్ల మనకి కొంచెం నీట్గా అనిపించదు. ఓకేనా. అండ్ ఇది ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కొంచెం దీన్ని లోపల పెడతాం. యాక్చువల్లీ ఇది ఒక ఎడ్జ్కి వచ్చేసినట్టు ఉంది, చిన్న చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ అందాం. సేవ్ అనాలి, సేవ్ అంటేనే అప్డేట్ అవుతుంది మనకి. సో అయిందా అప్డేట్, రైట్. సో చూడండి, మాకప్స్ ద్వారా మనము డిజైనింగ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఒకటి ఇంట్రెస్టింగ్ ఏం చేద్దామంటే ఒక మంచి అవుట్లైన్ పెడదాం. మీకు గుర్తుందా అవుట్లైన్ ఎట్లా పెడతాము? సోనియా చెప్పు, అవుట్లైన్ ఎట్లా పెడతాం ఫోటోషాప్లో? చూద్దాం, మీ ఫోటోషాప్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తా. ఇప్పుడు ఒక
ఒక బార్డర్ పెట్టాలి నేను, ఒక వైట్ కలర్ బార్డర్. రైట్లే రైట్లే కా కొంచెం చిన్న చేద్దాం. ఓకే, ఏం సోనియా గుర్తుకులేదా? మర్చిపోయినారు చూసినారా? ఫోటోషాప్ టచ్ పోయిందంటే అంతే సంగతి. సో చూడండి, మనము ఒక మాకప్ ద్వారా మనం ఒక వెబ్ బ్యానర్ రెడీ చేసేసాం. ఓకేనా? సో దీన్ని ఒకటే మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, దీన్ని మనం ప్రింటింగ్కి ఇవ్వం. దీన్ని ఎక్కడ పెడతాం? మనం వెబ్సైట్స్లో పెడతాం. అందుకే నేను దీన్ని CMYKలో కన్వర్ట్ చేయను. నేను మీకు పోస్టర్ డిజైన్ అప్పుడు చెప్పిన ఫోటోషాప్లో ప్రింటింగ్ ఇచ్చే వాటినే CMYKలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇది మనం ప్రింటింగ్ ఇవ్వట్లేదు. సో దీన్ని డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఫైల్, సేవ్ యాజ్. సో ఫైనల్లీ మనము ఏం చేయాలి దీన్ని? సో వేర్ ఈజ్ అవర్ మాకప్? హియర్ ఉంది. ఓకే, ఓకే, వెబ్ బ్యానర్ ఫైనల్. ఆర్ మనం బెస్ట్ ఇట్లా వద్దులే, JPG సెలెక్ట్ చేద్దాం. షాప్ ఆర్ స్టాప్ వెబ్ బ్యానర్ అనమాట. ఓకే, షాప్ ఆర్ స్టాప్ వెబ్ బ్యానర్. ఓకేనా? సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో వేర్ ఈజ్ మోకప్? సో ఇది మన ఫైనల్ ఫైల్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఫైల్ అన్నమాట. సో దీన్ని మనం ఇక డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేస్తాం వెబ్సైట్లో వస్తాయి. వెబ్ బ్యానర్స్ అనేవి వెబ్సైట్స్లో వస్తాయి మనకి. ఓకేనా? సో చూడండి, దీంట్లో మనము మొత్తం డిజైన్ అందులోంచి ఫ్రీ పిక్లోంచి వాడాము. జస్ట్ మన కంటెంట్ ఒకటి పెట్టుకున్నాం అక్కడ. అండ్ ఇది కూడా మనము డైరెక్ట్ ఆ ఫ్రీ పిక్లోంచి తెచ్చుకున్నాం, అంటే మాకప్. దిస్ ఈజ్ కాల్డ్ డిజైనింగ్ యూజింగ్ మాకప్స్. చూడండి, దీనిలో సర్టిఫికేట్స్ మీకు బాగా దొరుకుతాయి. సర్టిఫికేట్ టెంప్లెట్స్, మాకప్స్ మీకు బాగా దొరుకుతాయి. వెబ్ బ్యానర్స్ బాగా దొరుకుతాయి. విజిటింగ్ కార్డ్స్ చూడండి, ఒక్కసారి మనం విజిటింగ్ కార్డ్ ఒకసారి దొరుకుతుందో లేదో చూద్దాం. విజిటింగ్ కార్డ్స్ కూడా బాగానే దొరుకుతాయి అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ కలర్స్ మార్చ్ చేసుకోవాలి అంతే మనం. ఓకే, సో అయితే ఇదిగో ఇవి ప్రీమియర్, అంటే ఇవి పర్చేస్ చేయాలి. ఇది ఫ్రీ అనుకుంటా, ఫ్రీ కదా. జస్ట్ ఒక్కసారి చెక్ చేస్తాను. మీ మేనేజర్ అడిగాడు అనుకో రేపు కంపెనీలో, నాకు విజిటింగ్ కార్డ్ చేసి మంచిది అని. సో దిస్ ఈజ్ అ వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ వే. ఓకే, మనం అరే ఎట్లా స్టార్ట్ చేయాలరా, చాలామందికి వచ్చే ప్రాబ్లం, ఎట్లా మొదలెట్టాలరా నేను, అరే ఫస్ట్ ఏ కలర్ తీసుకోవాలి, ఏ డిజైన్ తీసుకోవాలి, ఏ ప్యాటర్న్ తీసుకోవాలి. సో ఫ్రీ పిక్లోకి వెళ్ళడం, మంచి టెంప్లెట్ ఒకటి తీసుకోవడం. కాకపోతే ఒకటి, అది ఎగ్జాక్ట్ ఉన్నట్టే చేయకండి, కొంచెం కలర్లు మార్చాలి, కొంచెం టెక్స్ట్ మార్చాలి. ఓకేనా? సో నేను కూడా ఎవరైనా నాకు ఒక సర్టిఫికేట్ డిజైన్ చేయమని, ఏదైనా ఫ్లయర్ డిజైన్ చేయమని, బ్రోచర్ డిజైన్ చేయమని చేస్తే నేను ఒక టెంప్లెట్ మాకప్ తీసుకుంటాను అన్నమాట. ఒక్కసారి చూద్దాం ఇది. సో ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఐ థింక్ సో దిస్ ఈజ్ అ EPS ఫైల్ కదా, ఒక నిమిషం ఆగండి.
ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఫైల్స్ వచ్చేస్తాయి మళ్ళీ అది ఓకే ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఓకేనా. ఎందుకంటే ఏఐ ఫైల్ వస్తే మనకు అడ్వాంటేజ్. ఈపీఎస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏఐ ఫైల్ ఇంకా బెస్ట్. చూడండి ఏఐ ఫైల్ వచ్చింది మనకు చూసారా. సో ఇక్కడ మీరు మంచి లోగో పెట్టేసుకోవచ్చు, అన్గ్రూప్ చేసేసుకోండి. ఇది కాదు అయితే ఒక విషయం, మనం విజిటింగ్ కార్డ్ సైజ్ తీసుకోవాలి. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇందాకట్లానే ఒక క్రాస్ కనెక్షన్ చేసుకోవచ్చు, దీంట్లో తీసుకోవచ్చు. కానీ సైజ్ పరంగా అయితే మనము క్రాస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో ఎట్లా చేస్తాం మనము, సో చూడండి ఇట్లా ఫోటోషాప్లో. సో మీరు ఇంచెస్ తీసుకోండి, బిజినెస్ కార్డు మెజర్మెంట్ ఎప్పుడు మైండ్లో పెట్టేసుకోండి. ఓకే 3.5 ఓకే ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ హైట్ ఓకేనా. సో ఇది మైండ్లో పెట్టేసుకోవాలి. ఎవడైనా అడిగాడు అనుకో రేపు మీకు గుర్తుండాలి, ఏంటి ఆ మాత్రం గుర్తులేదా అంటారు లేకపోతే. ఓకే సో గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో బిజినెస్ కార్డ్ బీ కార్డ్ అని పెట్టండి ఓకే. అండ్ రిజల్యూషన్ బెస్ట్ తీసుకోండి. మీరు చిన్న చిన్న వాటికి బెస్ట్ రిజల్యూషన్ తీసుకోవచ్చు, కానీ మీరు పెద్ద పోస్టర్స్ చేస్తే చిన్న రిజల్యూషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్ రైట్. సో చూడండి దిస్ ఈజ్ అ బిజినెస్ కార్డ్ ఓకే. సో ఇప్పుడు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అందుకే నేను ఇట్లా కాపీ చేస్తాను. నేను ఎట్లా చేస్తాను చూడండి ఇప్పుడు ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే నేను డిజైన్ మీకు వదిలేస్తున్నా, దీన్ని ఎట్లా మాడిఫై చేయాలనేది మీరే చేసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరిది చేద్దాం మనము, ఐ థింక్ వినయ్ది చేద్దామా ఓకే. సో వినయ్ సో ఇక్కడ మీరు ఎట్లా అంటే అట్లా పెట్టుకోను ఓకే. కావాలంటే ఇట్లా సింపుల్గా పెట్టేసుకోను ఓకేనా. ఓకే స్టార్ షేప్ వేసుకున్నాను, స్టార్ వద్దులే. సో సంథింగ్ ఓకే. ఇది ఒక సింపుల్గా తీసుకున్నాం. అయితే స్టార్ వద్దులే, మనం బెస్ట్ సర్కిల్ పెడదాం, సర్కిలే బాగుంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఓకే ఓకేనా. రైట్. సో సంథింగ్ సింపుల్గా పెట్టేసాను నేను ఓకేనా. సో ఇంకా మీరు దీనికి మంచి అట్రాక్షన్స్ ఇచ్చుకోవచ్చు, కలర్లు అవి ఇవి. సో కాపీ పేస్ట్ ఓకేనా. అర్థమైందా? 3.5 సైజులో సెట్ అయిపోయింది ఓకే. సో తర్వాత ఏం చేయొచ్చు, మనం క్రాస్ కనెక్షన్ చేయాలి ఓకే. సో ఇట్లా డబల్ క్లిక్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి క్రాస్ కనెక్షన్ వచ్చింది ఇక్కడ చూడండి. అంటే ఇది ఓన్లీ ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ మళ్ళీ సపరేట్గా చేసుకోవాలి ఓకే. ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇక్కడ అన్నీ మీ డీటెయిల్స్ పెట్టేసుకోండి. అండ్ మీకు కలర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ ఏం చేద్దాం, మనం ఫోన్ నెంబర్ ఇద్దాం ఓకేనా.
సో ఇక్కడ పెడదాం. సో ఏంటి నీ ఫోన్ నెంబర్? చెప్పవా? ఓకే. 810 680 2079. ఓకేనా? సో ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం. యాక్చువల్లీ ఇంకొక పేజ్లో ఉంది నెంబరు, అంటే బ్యాక్ సైడ్ పేజ్ ఉంది కదా మనకి. సో ఇక్కడ ఉంది యాక్చువల్లీ. ఓకే, కాకపోతే జస్ట్ ఒక ఐడియా అనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఫోన్ తీసేసి వేరే డీటెయిల్స్ పెట్టుకోవచ్చు అట్లా. ఓకేనా? సో ఇట్లా దీన్ని ఇంపాక్ట్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, సో ఇచ్చేసి అండ్ ఇంకోటి ఫోన్ ఐకాన్ పెడదాం మనం. ఫోన్ ఐకాన్ ఎట్లా పెడతాం మనం? ఫోన్ ఐకాన్ ఫోన్ ఐకాన్ ఎలా పెడతాం? పిక్ అవసరం లేదు. సో చూడండి, ఇట్లాంటి ఫోను అట్లాంటి ఐకాన్స్కి మీరు ఫ్రీ పిక్ బదులు ఐకాన్ ఫైండర్కి వెళ్ళచ్చు. సింపుల్ ఐకాన్ ఫైండర్లోకి వెళ్దాం. ఇందులో కూడా మనకి ఫ్రీ దొరుకుతాయి. సో మనం ఇక్కడ ఫోన్ అని టైప్ చేద్దాం. ఓకేనా? ఫోన్ అని టైప్ చేస్తే చూడండి, మనకి పాత ఫోన్ ఒక సెల్ ఫోన్ కావాలి. ఓకే, ఎందుకంటే ఇది సెల్ ఫోన్ కదా. ఇక్కడ ఫ్రీ క్లిక్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో ఫ్రీ. ఓకే, ఫ్రీ ఎక్కడ ఉందమ్మా? ఇదే కదా. ఎస్విజి తీసుకోండి. ఎస్విజి తీసుకుంటే మనం దీని కలర్ మార్చుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ అ థింగ్. ఓకే, సో ఇల్లస్ట్రేటర్. సో చూడండి, ఎస్విజికి మనము దీనికి ఏం చేయొచ్చు? డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు కదా. ఓకే, సో ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని ఏం చేయాలి? Ctrl X అండ్ Ctrl P. ఎస్విజికి మంచి, అంటే ఎస్విజి అంటే ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ కూడా ఉంటాయి దాన్ని. ఓకేనా? సో చూడండి, సింపుల్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సేవ్ చేద్దాం. సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ఫోటోషాప్లోకి వద్దాం. సో చూడండి అక్కడ. సో ఫోటోషాప్లో మీరు ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వీటి కలర్స్ మార్చుకోవాలి. సో ఎట్లా మార్చుకుంటారు మీరు కలర్స్? సో ఎట్లా మార్చుకుంటారు కలర్స్? ఫోటోషాప్ వీటి కలర్స్ ఎట్లా మార్చుదామా? ఎవరికి గుర్తుకు లేదా? పెన్ టూలా? సో మార్చచ్చు అంటారా? మార్చలేమా? మర్చిపోయారా అందరు ఫోటోషాప్? సో ఈ ఒరిజినల్ ఇమేజ్ ఎఫెక్ట్ అవ్వకుండా న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, ఓకే. సో ఇక్కడ మీరు కావాలంటే మ్యాజిక్ వ్యాండ్ తోటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ మీరు ఇంకొక విధానం ఏంటంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఇక్కడ ఇంకొక న్యూ లేయర్ తీసుకొని ఒక గ్రేడియంట్ ఇవ్వచ్చు, అంటే సమ్ డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్. అందరూ మర్చిపోయినట్టు ఉన్నారు ఫోటోషాప్. ఏం అనురాగ్, మర్చిపోయావా? సో చూడండి, ఇట్లా కలర్ పెట్టుకోవచ్చు. సంథింగ్ లైక్ దిస్. ఓకేనా?
ఇక మన కస్టమ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ సో ఈ విధంగా మనం స్పీడ్గా మాకప్ యూజ్ చేసి విజిటింగ్ కార్డ్స్, ఫ్లయర్స్, బ్రోచర్స్, బ్యానర్స్, వెబ్ బ్యానర్స్, సర్టిఫికేట్స్, సో కంప్లీట్ గ్రాఫిక్ డిజైనింగ్ స్టఫ్ మొత్తము చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫైనలీ మీరు దీన్ని సేవ్ చేసే టైంలో బికాస్ విజిటింగ్ కార్డ్ ఈజ్ ఫర్ ప్రింట్ కదా, విజిటింగ్ కార్డ్ దేనికి యూజ్ అవుతుంది? మనకి ప్రింట్కి యూజ్ అవుతుంది. సో మనం కామన్ లేయర్ తీసుకోవాలి, Ctrl+Alt+Shift+E. ఓకే, మర్చిపోయారా అందరూ? Ctrl+Alt+Shift+E. అండ్ దీన్ని మీరు ఇమేజ్ మోడ్ CMYK కలర్ తీసుకోండి. ఓకేనా? సో CMYK కలర్ తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఇది డోంట్ ఫ్లాటన్. ఓకే, CMYK కలర్ తోటి మనకి ప్రింటింగ్కి కంపాటబుల్ కలర్ మోడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రింటింగ్ ఇచ్చామని CMYKలోనే చేయాలి. ఓకే, సో చూడండి కొంచెం లైట్గా వచ్చింది. ఓకేనా? సో తర్వాత దీన్ని చూడండి ఇక్కడ చూసుకోవాలి ఎప్పుడైనా CMYK ఉందా లేదా. అండ్ తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ దీన్ని సేవ్ యాజ్, ఓకే, సేవ్ యాజ్ అనేసి JPG తీసుకోండి. ఓకేనా? JPGలో మనము ఓకే, సో సంథింగ్ లైక్ ఓకే ఆర్ వినయ్, ఓకే, వినయ్ విజిటింగ్ కార్డ్. ఓకే, ఒక ఫ్రంట్ సైడ్ చేసేసాను. సో ఫోటోషాప్ గుర్తు తెచ్చుకోండి అందరూ, ఒకసారి మర్చిపోయినట్టున్నారు అందరూ. సో వేర్ ఈజ్ అవర్ ఫైల్? సో ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ రెడీ ఫర్ ప్రింట్ అనమాట. ఓకే, సో నీ కార్డు రెడీ అయిపోయింది. సో మనీ మాట్లాడుకుందాం. అయిపోయింది కదా, క్లాస్ అయిపోయా. పేమెంట్ ఓకేనా?